మండల ముద్దుబిడ్డ సోమవారం శంకరన్నకు దళితరత్న అనే అవార్డు బిరుదుగా ఇచ్చి ఈరోజు బీబీ నగర్ మండలం మొత్తం గర్వించదగ్గ విషయం. అన్న మాదిగలకు మరియు దళితులకు గత 30 సంవత్సరాల నుంచి ఎన్నో కార్యక్రమాలు స్వయం కృషి అన్న సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ఎక్కడెక్కడనో, ఇక్కడ కాదు మన మండలంలో కాదు, జిల్లాలో కాదు, రాష్ట్రంలో ఎక్కడున్నా కానీ మందకిష్ అన్నతో పాటు మన బహుజనుల కోసం ఎన్నో కార్యక్రమాలు చేసి ఈరోజు మన దళితులకే ఒక బీబీ నగర్ వాసులకు ఒక మంచి పేరు తీసుకొచ్చిన అన్నకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ యొక్క దళిత అవార్డు రానికి అన్న 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటం చేసి మనలాంటి మాదిగా బహుజన యువకులకు ఆదర్శంగా నిలవనికి అన్న ఎంతో కృషి చేసిండు. ఈరోజు ఇవాళ అన్నకు దళితరత్న అవార్డు రావడం చాలా హ్యాపీగా ఉంది. రాబోయే రోజులలో అన్నను స్ఫూర్తి తీసుకొని మన బీబీనగర్ మండలంలో టౌన్లో ఉన్న యువకులు సేవ చేస్తే ఇలాంటి దళిత రత్నలే కానీ మరియు ఇంకేమన్నా మంచి బిరుదులు వస్తాయి. మనం ఎంతసేపు కూడా మన స్వార్థం కోసం, మన స్వార్థ రాజకీయాల కోసమే పనిచేస్తున్నాం. అన్న అట్లా కాదు, తన ఫ్యామిలీని సైతం పక్కకు పెట్టి ఒక్కో టైంలో ఫ్యామిలీకి టైం ఇవ్వాల్సిన టైం కూడా పక్కకు పెట్టి మన జాతి కోసం ఇచ్చి అన్న ఇంత ఎదిగినందుకు చాలా గర్వించదగ్గ విషయం. ఇలాంటి అన్నలు మనకు ఎంతో మంది ముందు నడిస్తేనే ఇలా తెల్లబట్టలు వేసుకొని మనం రోడ్ల మీద తిరుగుతున్నాం. వాళ్ళని మర్చిపోవద్దు. ఇలా దళితరత్న అవార్డుతో అన్నను సత్కరించుకున్నాం. ఇలాగే మన మండలంలో, టౌన్లో ఇంకా మంచి నాయకులకు దళితరత్న రావాలని, అలాగే మన మాదిగా బహుజనుల యువకులకు స్ఫూర్తిగా నిలవాలని కోరుకుంటూ, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆవిర్భావం నుంచి ఎన్ని పనులున్నా ఏబిసిడి వర్గీకరణ సాధన కోసం పద్మశ్రీ మందకృష్ణ నాయకత్వ ఆదేశాల మేరకు బీబీనగర్ మండల చిన్నరావులపల్లి గ్రామానికి చెందిన శంకర్ మరి ఊరూరా జనాన్ని ఏకం చేసి కృష్ణమాదిగ ఆదేశాల మేరకు ఏ ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఎంఆర్పిఎస్ ఉద్యమంలో ముందుకు సాగుతూ మరి ఏబిసిడి వర్గీకరణ సాధించేందుకు తన వంతు కృషి చేసినందుకు మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి ఏటా ఇచ్చే దళితరత్న అవార్డును మరి మన శంకర్ వరించడము మరి మండలానికి. అలాగే జాతి కోసము మరి ఐక్యత ఉండి అందరూ కృషి చేయాలని, ఇంకా సేవలను గుర్తించి మరి ఇంకా యువతకు కూడా చాలా మందికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ మహనీయుల జయంతి పురస్కరించుకొని అవార్డులు ప్రకటించి మన మండలానికి అన్నగారికి కేటాయించడం జరిగింది. నేను ఎంతగానో గర్విస్తున్నాం. అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, దళిత బంధువులందరికీ నమస్సుమాంజలు తెలియజేస్తున్నాను. అలాగే అన్నగారు దళితరత్న అవార్డు వచ్చినందుకు అతను ఒక 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం ఏబిసిడి వర్గీకరణలో భాగమై అనేక విధాలుగా పోరాటం చేసి మన అందరినీ ఏకీకృతం చేసి మన ఎస్సీ వర్గీకరణ సాధించడంలో నిమగ్నమై సఫలీకృతం అయినాడు. కాబట్టి అన్నగారికి హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఎంఆర్పిఎస్ ఉద్యమంలో ముఖ్యంగా మొదటి వ్యక్తి మన మండలంలో అన్న సంజీవ్ అన్నగారితో పాటు మేము కూడా ఏంటంటే మేము ఆయన కంటే వయసు చిన్నోళ్ళము. నిజంగా కూడా మాకు అప్పట్లో అంత తెలియదు. అయినా కానీ కూడా అన్నెంబడి తిరిగి మొదటి తరంలో పాల్గొన్న మిత్రులందరిలో కూడా మన శంకర్ కూడా మొదటి తరం మిత్రుడు. ఉద్యమాలలో కేవలం ఎంఆర్పిఎస్ఏ కాకుండా మన దళిత సంఘాల ఆధ్వర్యంలో ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా మొదటి వరుసలో ఉండే వ్యక్తి మన మిత్రుడు. నిజంగా కూడా మన మిత్రుడికి ఈ దళితరత్న అవార్డు రావడం చాలా శుభసూచకము, చాలా ఆనందదాయకం. మన మండలంలో ఈ అవార్డు రావడం మిత్రుడు ఏంటంటే ఇంకా కూడా రేపు ఇంకా ఎన్నో అవార్డులు పొందాలి, మంచి కార్యక్రమంలో పాల్గొనాలి. మళ్ళీ ఇంకోటి ఏం చెప్తున్నా అంటే ఏది సేవ చేసినా కానీ నాకు ఈ పదవి కావాలని అనేటోడు కాడు.
ఏదున్నా మన పక్కపొంటి పనిచేసేటోడే తప్ప నాకు ఈ అధ్యక్షుడు కావాలి, ఆ పదవి కావాలి, ఈ పదవి కావాలని ఎప్పుడు అనలే. ఎవరున్నా వాళ్ళకి సహకారం చేసిండు, వాళ్ళు ఎంబడి తిరిగిండు, పని చేసిండు, అన్ని చేసిండు. అటువంటి వారికి రావడం చాలా హర్షదాయకం.